బ్రేకింగ్ న్యూస్ కొత్త సినిమాలకు సంబంధించిన స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించింది. గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరలు, స్పెషల్ షోలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునః సమీక్షించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇక కేసు తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరలు, స్పెషల్ షోలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొంతమంది అభిమానుల కోసం వేల కాని వేలలో సినిమా ప్రదర్శనలు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సంధ్యా థియేటర్లో తిరుపతిలో జరిగిన సంఘటనలను పరిగణలోకి తీసుకోరా అని ప్రశ్నించింది. ఇటీవల పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఒక మహిళ మృతి, బాలుడు గాయపడిన ఉదంతాలను పరిగణలోకి తీసుకోకుండా మళ్లీ అనుమతులు ఇచ్చిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు గుర్తు చేశారు. ఇక ఉదయం 8:30 తర్వాత ఉండాల్సిన ప్రదర్శనలు అర్ధరాత్రే వేస్తుండటంతో తోపుల్లాటకు ఆస్కారం ఉంటుందని వాదించారు. సరైన భద్రతా ఏర్పాట్లు కూడా ఉండటం లేదని వివరించారు. గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరలు, స్పెషల్ షోలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిద్రపోవలసిన సమయంలో ప్రదర్శనలు వేయడం సరికాదన్నారు. అభిమాన హీరో సినిమా అయితే ఉదయం లేదంటే వారం తర్వాత అయినా చూస్తారు. అంత ఉదయాన్నే ప్రేక్షకులు మాత్రం ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిని అర్ధరాత్రి సినిమాలకు అనుమతించకూడదని, ప్రజా భద్రతను పరిగణలోకి తీసుకుని నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అర్ధరాత్రి, అపరాత్రి, తెల్లవారనకుండానే సినిమా ప్రదర్శనలు వేయడం సరికాదని జస్టిస్ బి విజయసేన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2 షోల మధ్య 15 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంటే ఎలా సరిపోతుందని ప్రశ్నించింది. థియేటర్లోని ప్రేక్షకులు బయటకు వెళ్లేందుకు, సినిమా చూడాల్సిన వాళ్లు లోపలికి వచ్చేందుకు పావుగంట సమయం ఎలా సరిపోతుందని సందేహం వ్యక్తం చేశారు. పుష్ప 2 సినిమా ప్రదర్శనప్పుడు సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటను, తాజాగా తిరుపతిలో జరిగిన సంఘటనలను పరిగణలోనికి తీసుకోరా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇక అర్ధరాత్రి వేసే ప్రత్యేక షోల వల్ల చాలా నష్టాలున్నాయన్న జస్టిస్ బి విజయసేన్ రెడ్డి తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునరాలోచించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.